మన చాగల్ వినాయక చవితి లాస్ట్ రోజు వీడియో ఇది. ఆ రోజు నేను నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్తున్నాను. లైటింగ్ తో రోడ్లన్నీ మెలమెలా మెరిసిపోతున్నాయి. జనం మేము కిక్కిరిసిపోయారు, మామూలుగా లేదు. ఏది ఏమైనా మన చాగల్ ఫేమస్ అండి వినాయక చవితికి. ఈ అన్నయ్య పసివేదలా మన వీడియోలు రెగ్యులర్ గా చూస్తాడంట. నన్ను పలకరించాడు. థ్యాంక్ యూ అన్నయ్య. పెళ్లిగాక ముందు కంపల్సరీగా రావాలనిపించింది, అన్ని చూడాలనిపించింది, భలే ఉండేది. ఏకైతే నాకు నేను ఎంజాయ్ చేయడానికి అయితే ఏం రావాలనిపించట్లేదు. భార్య కోసం, పిల్లల కోసం, వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం రావాలనిపిస్తుంది. అంటే సంవత్సరాలు గడుతున్న మన చాగల్ వినాయక చవితి ఇంకా బాగా చేస్తున్నారు అనిపిస్తుంది. ఓ రోజు విపరీతమైన పిడుగులతో కూడిన వర్షం పడింది. మా ఇంటి మీద పిడిగడిపోద్దామన్న భయం వేసింది. ఫ్యాన్ పోయింది, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ కూడా పోయింది. అది కొత్త ఫ్యాన్. మా ఇంటి దగ్గరలో ఇంకో 2 ఫ్యాన్లు కూడా పోయినాయి అని చెప్పారు. వైండింగ్ కాలిపోయిందంట. భోజనానికి 800 అయింది. విపరీతమైన ఉరుములు వచ్చినప్పుడు మీకు కూడా ఇలా జరిగితే కామెంట్ చేయండి. ఎలక్ట్రీషియన్ వైరింగ్ సిస్టమ్ సరిగ్గా చేయకపోయినా, ఎర్త్ ఇవ్వకపోయినా ఇలా జరుగుతుంది అని చెప్పి నేను గూగుల్లో చూసాను. అందుకే ఈ వాటర్ లో ఏం కలిపారో చూద్దాం. ఇప్పుడు వేపాకు, చిటికడు పసుపు వేసి బాగా మరగబెట్టింది అనమాట. ఇప్పుడు వీటితోనే స్నానం చేస్తున్నాను. మా నాన్న కంటిన్యూగా 2 రోజులు దురద ఎక్కువ వస్తుందని చెప్తే మా అమ్మ ప్రయోగం చేసింది. మా నాన్న సక్సెస్ అయిందంట. దురదన్న మాట మర్చిపోయిందని చెప్పాను. అంటున్నారు ఎక్కువగా ఉంటే 2 పూట్ల చేస్తే ఇంకా త్వరగా తగ్గుద్ది అంటుంది మా అమ్మ. జై